అయితే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ గడ్డ కూడా ప్రార్థనలోనే పోయింది. డెలివరెన్స్ అయింది, గడ్డ కరిగిపోయింది అప్పుడే. అవునా అండి? అవునండి. ఆ రోజు నుంచి ఈ రోజు గడ్డ ఉండండి ఏం లేదండి, ఏం లేదు, అసలు నొప్పి లేదు, అసలు టాబ్లెట్లు మానేసాను. చెప్పండి. అందరికీ నా పేరు అరుణ, మేము అలవాళ్ళ నుంచి వస్తున్నాము. మా హస్బెండ్కి చేతబడి జరిగిందని చాలామంది పాస్టర్లు చెప్పారు, ప్రేయర్ చేశారు, కానీ ఆయనకి విడుదల కలగలేదు. ఎట్లా అంటే చేతబడి మా వ్యాపారం జరగకుండా ఆయనకి ఆరోగ్యం పాడయ్యేటట్టు చేశారు. ఎప్పుడు ఏదో హెల్త్ ప్రాబ్లం వస్తూనే ఉండేది, బిజినెస్ జరిగేది కాదు. మేము ఎంత సంపాదించామో అంతగా డబల్ కోల్పోయాము. అయితే చాలా చోట్ల తిరిగాము ప్రేయర్ కోసం, కానీ ఎవరు మాకు డెలివరెన్స్ చేయలేకపోయారు. ఇంకా నాకేం చేయాలో తెలియక యూట్యూబ్లో ఎవరన్నా ఇలా డెలివరెన్స్ చేస్తారేమో, ఫాస్ట్లో ఉన్నారేమో అని నేను సాక్ష్యాలు వినటం మొదలుపెట్టాను. జోషి గారి యూట్యూబ్ ఛానల్ నుంచి చాలామంది ప్రవక్తలది ఫోన్ కూడా చేశాను, వాళ్ళకి ప్రవక్తలకు ఫోన్ చేశాను. వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళ సాక్ష్యాలు విన్నప్పుడు మేము విడుదల కలిగిస్తాము, మీ దగ్గరకు వస్తాము, మీ ఫోన్ లిఫ్ట్ చేస్తామని చెప్తున్నారు సాక్ష్యాలు. కానీ నేను ఫోన్ చేస్తే ఎవ్వరు కూడా లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళని పెంచుకోవడానికి ఇలా సాక్ష్యాలు చెప్తున్నారే కానీ వీళ్ళు రారు, డబ్బుల కోసమే చెప్తున్నారని నేను నిజంగా మనస్ఫూర్తిని అట్లాగే అనుకుని ఇంకా లాస్ట్ ఇంకొకసారి ఫోన్ చేద్దాము, తీస్తారు లేకపోతే లేదు అని మళ్ళీ లాస్ట్గా ఒకసారి ట్రై చేశారు. పాస్టర్ గారికి అడిగారు, ఏంటమ్మంటే ఇట్లాగా నేను యూట్యూబ్లో చూసానండి, మా హస్బెండ్ బాగాలేదు, ఏంటి పరిస్థితి అంటే, మీరు శుక్రవారం రండి అన్నారు. ఏమన్నా అపాయింట్మెంట్ తీసుకోవాలా అని అడిగాను నేను. ఏం అవసరం లేదు, మీరు రండి, అక్కడ డెలివరెన్స్ జరుగుతుంది, చాలా మందికి జరిగిందని చెప్పారు. అంటే అమ్మ, మీరు ఇంతకుముందు ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పారు ఎక్కడైనా మీకు? అంటే ఒక చోటకి వెళ్ళామండి, వాళ్ళైతే డబ్బులు అడిగారు. ఎంత అడిగారమ్మా? ఒక 15,000 వరకు అడిగారు. 15,000 అడిగారు. కానీ అప్పుడు మా పరిస్థితి బాగాలేదు, 1,000 కూడా ఇచ్చే పరిస్థితి కాదు మాది. ఇంకా వెంటనే ఇంకా ప్రేయర్ కూడా చేయలేదు ఆయన, అదొక్కటే మాట చెప్పారు. మేము వెంటనే వచ్చేస్తాం. ఇంకా అట్లా ఇక్కడికి వచ్చాము. వచ్చిన వెంటనే పాస్టర్ గారు అసలు ఏమీ గర్వం లేకుండా చాలా నార్మల్గా పలకరించారు మమ్మల్ని. చాలా మంచిగా అనిపించింది మాకు. పాస్టర్ గారు ప్రేయర్ చేశారు. ఎట్లా అంటే, ఎవరు ఇప్పటి వరకు మా హస్బెండ్ ఎలా ప్రేయర్ చేయలేదు. పాస్టర్ గారు ప్రేయర్ చేస్తుంటే పాము తిరిగినట్టు మా హస్బెండ్ ఎలా తిరుగుతున్నారు. అంతకుముందు మీకు ఏమైనా ప్రాబ్లం ఉండేనా అండి? గడ్డ ఉండేది, ఇక్కడ గడ్డలా ఉండేది, బాగా నొప్పి అనేవారు. అయితే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ గడ్డ కూడా ప్రార్థనలోనే పోయింది. ప్రార్థన డెలివరెన్స్ అయింది, గడ్డ కరిగిపోయింది అప్పుడే. అవునా అండి? అవునండి. ఆ రోజు నుంచి ఈ రోజు గడ్డ ఉండండి ఏం లేదండి, ఏం లేదు, అసలు నొప్పి లేదు, అసలు టాబ్లెట్లు మానేసాను, అసలు గడ్డే లేదు. చప్పట్లు కొడుతూ